మగవాళ్ళు వేయరు, మగ పిల్లలు వెళ్ళి పెయింటింగ్ అంటే ఎక్కడ మన ఈ మొక్కను ఎక్కడ వేయరు. ఏటమ్మా ఫోటోలా? ఈ ఊరు కోసం ఫోటోలు తీస్తాను, వీడియోలు ఫోటోలు. ఈ అమ్మ జుట్టు అది పసుపు బాగుంది కదా, అందుకే తీస్తున్నాను. అమ్మ ఉన్న అలాగే ఉంచి అంటే నువ్వు పసుపు చక్కగా రాసుకున్నావు కదా, జుట్టు బొంగరాల జుట్టు, అందుకనే ఫోటోలు తీసాను. అమ్మ నీ పేరు? శాంతమ్మ. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ప్రతి ప్రాంతంలోన మగవాళ్ళే పెయింట్లు అవి వేస్తారమ్మా, కానీ మన ఊర్లో మాత్రం, మన ఏరియాలో మాత్రం లేడీస్ వేస్తారు. అది గ్రేట్ కదా. నమస్తే, విలేజ్ వ్యాన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సురేష్ జుత్తాడ. బిల్డింగ్ పెయింటర్లు అనగానే మనకు వచ్చే సీన్ ఏంటి? అబ్బాయిలు కానీ లేకపోతే మగవాళ్ళు పెయింట్లు పట్టుకొని పెద్ద పెద్ద నిచ్చెనలు వేసుకుని లేకపోతే పెద్ద బల్లలు వేసుకుని పైనుంచి దిగుతూ పెయింట్లు వేస్తుంటారు. కానీ లేడీసు 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు ఎక్కి పెయింట్లు వేయడం మీరు ఎక్కడైనా చూసారా? ఈ ప్రాంతంలో మొత్తం లేడీస్ మాత్రమే, అంటే మహిళలు మాత్రమే పెయింట్లు వేస్తారు బిల్డింగ్లకి. పెద్ద పెద్ద బిల్డింగ్లకి మీకు చూపిస్తున్న బిల్డింగ్లకి, అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లకి అన్నిటి కూడా పెయింట్ వేసేది, ఎక్కడైనా ఏ ఇంటికైనా ఇక్కడ పెయింట్ వేసేది లేడీసే, మహిళలే మాత్రమే చేస్తుంటారు. అబ్బాయిలు అస్సలు చేయరు. అసలు ఎందుకు పెయింట్లు అబ్బాయిలు వేయడం లేదు, మహిళలే ఎందుకు వేస్తున్నారు, ఈ ప్రాంతం ఎక్కడ ఉంది ఏంటి అన్ని కూడాను మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి సోంపేట మండలాల్లోని చాలా చోట్ల మగవాళ్లు కాకుండా ఆడవాళ్లే ఇళ్లకు పెయింట్లు వేస్తుండడం నాకు కొత్తగా అనిపించింది. అలా అని చిన్న చిన్న ఇళ్లకే కాదు, 2-3 కొన్నిసార్లు 4 ఫ్లోర్ల బిల్డింగులకు కూడా ఈ ప్రాంతంలో మహిళలే స్వయంగా పెయింట్లు వేస్తున్నారు, మగాడి సపోర్ట్ అస్సలు లేకుండా. అబ్బాయిలంటే అబ్బాయిలు సూట్ అవుతుంది, అది మనకు నచ్చదు. మనము వాళ్ళ రకం మనం వేయలేము. ఆడపిల్లలు లేడంటే వాళ్ళకి ఫస్ట్ కాడ నుంచి ఇచ్చి ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి మీ వారు ఏం చేస్తారమ్మా? ఎలక్ట్రికల్ వర్క్. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? నేనే ఎక్కువ సంపాదిస్తాను. మీ వారు ఎప్పుడు ఏటైనా అన్నారా నాకంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తాను అని? అన్నారా లేదు? చెప్పు, నిజం చెప్పు. ఎప్పుడైనా అలాగే నువ్వు అవుతున్నావు అంటే నాకు ఎందుకు డౌట్ వస్తుంది. మొద్దుపురం అనే ఊరిలో సుశీలమ్మ బృందం ఒక ఇంటికి పెయింట్లు వేస్తున్నారని తెలిసి అక్కడికి బయలుదేరింది విలేజ్ వన్ టీం. తీరా ఆ ఊరు వెళ్ళేసరికి అక్కడి పేరు చూసి అవాక్కయ్యాను. ఆ ఊరు పేరు మధుపురం. మీదే ఊరు? ఈ ఊరనే. ఈ ఊరు పేరు ఏం పేరు? మధుపురం. మీ ఊరు పేరు మధుపురం. ఎంత మంచి పేరు, కానీ మధుపురం అనేసి ఎందుకు అంటారు మీరు? అవునా కాదా? నేను అన్నమాట. అంత మంచి పేరును ముద్దుగా చేసేసారని తెలిసి చిన్న బాధ వేసింది. ఆ పేరు అలా మారడానికి కొన్ని ప్రాంతీయ కారణాలున్నాయి. అందులో మొదటిది, ఏ పదాన్నైనా దాని రూపురేఖలు మార్చి పలికే గుణం శ్రీకాకుళం వాసులకు ఉంది. బలంగా ఉన్నాడు అనే పదానికి వలామయ్యన్నాడు అనడం, పాత్రుని వలసకు పాతినా నొలస, అగ్రహారానికి అగ్లోరం, ఇలా అన్నమాట. ఇది ఒక కారణమైతే, రెండో కారణం భాష. ఈ ప్రాంతం ఒడిషా సరిహద్దుల్లో ఉండడంతో చాలామంది ఒరియా మాట్లాడుతుంటారు ఇక్కడ. ఒరియాలో కమలను కొమల అని, మధుని మొదు అని పిలుస్తారు.
అలా కూడా ఈ గ్రామం ముద్దుపురంగా రూపాంతరం చెంది ఉండవచ్చు. మధుపురం అనేది అంత మంచి పేరు. ఇప్పుడు బయట వాళ్ళు అన్నారంటే ఓకే. మీ ఊరిలో మధుపురం అనడం ఏంటి? అది మాకేడంటే మరి అందరు తేడా ఉన్నది. ఎంత మంచి పేరు కదా. మధుపురం అంటే బాగుందా, మధుపురం అంటే బాగుందా? మేమనేస్తున్నాం మధుపురం అనుకోని, కానీ నీవు ఇప్పుడు అన్నావు, నీకు నాకు తేడా వచ్చిందా లేదా? అమ్మ నీ పేరు? సుశీల. మీది ఏ ఊరు? గోగనపురం, కంచిలి మండలంలో, శ్రీకాకుళం జిల్లా. మీరు ఇంటికి పెయింట్లు వేస్తున్నారు కదా, మీలాగా ఎంతమంది పెయింట్లు వేస్తున్నారు మన ఏరియాలో? మా చుట్టుపక్కల అయితే మరి ఊరికి 3-4 వేస్తున్నారు. నాకు తెలిసిన మటుకు ఒక 50 మంది ఉంది. కానీ మన ఏరియాలో ఆడవాళ్ళు మాత్రమే వేస్తారు, మగవాళ్ళు వేసినట్టు నేను ఎక్కడ చూడట్లేదు. కారణం ఏంటి? అంటే బతుకు తీరు కోసమే వెళ్తున్నాం మేము. అది మగవాళ్ళు వేసిన వాళ్ళు వేస్తాండ్రు, పుట్టిలు గట్రా. మేము ఏంటంటే మామూలు నార్మల్ పెయింటింగ్కి వెళ్తాం. పెయింటింగ్. ఓకే. అంటే ఇప్పుడు సిమెంట్ పనులకి వెళ్తారు ఆడవాళ్ళు, మీరు పెయింట్లకి వేసుకుంటున్నారు. మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు అయిపోయింది. ఆడవాళ్ళు ఎవరు ముందు ప్రారంభించారు ఈ పని? మాకు అవగాహన వచ్చిన కానీ ముసలి వాళ్ళు, సాయమ్మ వీళ్ళందరూ. అమ్మాయి మీరు రోజుకి ఎంత సంపాదిస్తారమ్మా? ఎవరు 600, ఎవరు 700. దేనికి 700 ఎందుకు తీసుకుంటారు, 600 ఎందుకు తీసుకుంటారు? ఏదో ఒకటే ఉంటుంది. భారం అయితే 700 తీసుకుంటాం, దగ్గర అయితే 600 తీసుకుంటాం. అంటే నెలకి దాదాపుగా 20,000 సంపాదిస్తుంటారమ్మా మీరు? 15,000 వస్తాయి నెలకి. అంటే రోజు పని ఉంటే ఒక 20,000, పని లేకపోతే ఒక 15,000 పోతాయి. పని లేకపోతే 10,000 వస్తాయి. మరి రైతు కూలికి వెళ్తే ఎంత వస్తాయి? రైతు కూలికి వెళ్తే 10,000 వస్తాయి. మరి వస్తాయి. ఇప్పుడు మీరు ఈ డబ్బులతోని ఏం చేస్తారమ్మా? కూలి చేస్తున్నాం కాబట్టి ఇంటి ఖర్చులు మరి ఇంకేటి డాక్రాలు, ఇంటికాడ ఖర్చులు, ఇంటికాడ భోజనాల ఖర్చులు ఇలాంటి. పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కాలంటే ఇలా 3-4 నిచ్చెనలు కట్టి ఎక్కి పెయింట్లు వేస్తారు ఈ మహిళలు. అమ్మ చిన్న చిన్న బిల్డింగ్లు అయితే ఓకే, కానీ మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, వెళ్తాం 2 ఫ్లోర్ 2-3 ఫ్లోర్లు వేస్తారు కదా, అది ఎలాగేస్తారు మరి? లిచ్చిన మీద వెళ్ళేస్తాం. అంత పెద్ద నిచ్చెనలు ఉంటాయా? 3-4 కడతాం. నిచ్చెనలు కట్టేస్తారు, నిచ్చెనలు కట్టేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా వీళ్ళు బల్ల మీద కూర్చొని ఇంతవరకు వేయలేదు. అంటే ఒకసారి కూడా మేము ఇంకా వేయలేదు. మీ ఆడవాళ్ళు ఎవరు అలాగ వేయరా? అందరూ నిచ్చెనలే. ఇప్పుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అయినా పని అయిపోతుందా? 2 ఫ్లోర్ వరకైనా లిచ్చిన్లు, పెద్ద లిచ్చిన్లు ఉంటాయి కాబట్టి. అంతెత్తు బిల్డింగులు ఎక్కి జానకమ్మ పెయింట్స్ వేస్తుంటే చూసే వాళ్లకు కాళ్ళు వణుకుతున్నాయి. కానీ ఆమె మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఎందుకంటే ఇల్లు గడవాలంటే తప్పదు కాబట్టి. మీదే ఊరమ్మా? జయశాసన, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు ఈ పెయింటింగ్ అనేది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము వేసిన వయసు 15 సంవత్సరాలు అవుతుంది. మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు? నెలకంటే మనకు డైలీ ఉండదు కదా, డైలీ ఉంటే నెలకి ఒక 20 రోజులు 25 రోజులు ఇలా వెళ్తుంటాం. ఒక 15-20 వేలు సంపాదిస్తారా? 15,000 ఉంటుంది. 15,000, 10 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిన డబ్బులతో ఏం చేస్తారమ్మా? ఏం చేస్తున్నాం, ఇంటి ఖర్చులకే ఇంకా అవుతున్నాయి. ఏ ప్రాంతాల్లో చేస్తారు ఎక్కువగా? ఎక్కువ అటు సైడ్ కొరలం వెళ్తుంటాము. కొరలము ఈ సంవత్సరం సిరమావిడి, మాడిపల్లి ఇవన్నీ వెళ్ళాము. తర్వాత ఇటు నిన్న సొట్రపరం వెళ్ళారు కదా మీరు, సొట్రపరం వెళ్ళాము. ఇటు సైడే వేస్తుంటాం, ఊర్లోట మాగనపరం ఇవన్నీ వేస్తుంటాం మేము. మీ పరిధిలోనే మీకు ఎంతమంది ఉంటారు మీ టీం? మా ఊర్లో అంటే ఒక 7 రోజులు మేస్తున్నాము, కానీ మా 3 రోజులు వెళ్తుంటాం ఎక్కువ. జానకమ్మ అని పేరు పెట్టినందుకు వచ్చేయేమో తెలియదు కానీ ఆ రామాయణంలో సీతమ్మకు ఉండే కష్టాలు ఈ జానకమ్మకు తల మీద కుంపటిలా తయారయ్యాయి. భర్తకు షుగర్ వ్యాధి వచ్చి ఒక కాలు తీసివేయడంతో ఆయన ఏ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఇంటి భారమంతా జానకమ్మ మీదే పడింది. కష్టపడిన డబ్బుల్లో చాలా వరకు ఆయన మందులకే ఖర్చు అయిపోతున్నాయి. మరోవైపు పిల్లల చదువులు. వికలాంగుడైన భర్తకు పెన్షన్ అయినా వస్తే కొంత చేతి ఉంటుందనుకుంటే 4-5 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకపోతుంది. ఆటో కట్టించుకుని శ్రీకాకుళం కలెక్టరేట్ను ఎన్నిసార్లు దర్శించినా
పెన్షన్ మాత్రం రావడం లేదు. అలా తిరగడానికే దాదాపు 50,000 రూపాయలు ఖర్చు అయ్యాయని చెబుతోంది జానకమ్మ. ఎవరైనా కరుణించి తన భర్తకు పెన్షన్ ఇప్పించారని గోడు వెళ్ళబోసుకుంటోంది. మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన ఎక్కలేం కాలు తీస్తున్నారు. మా ఆయనకి ఇంట్లో ఉండడమే. కాల్ తీసారా? కాల్ ఎందుకు తీసారు? కాలు షుగర్ ఉన్న వల్ల కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు తీస్తున్నారు. 4 సంవత్సరాలు అయింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లే. అదేంటిది, హ్యాండిక్యాప్డ్ కదా ఇప్పుడు ఆయన? మరి ఎలక్షన్ కోడ్ వేసారు, అప్పటి నుంచి కొత్త పెన్షన్ స్టార్ట్ లేదు. అప్పటి నుంచి నేను ఒకదాన్ని సంపాదించి 2 పాపలకి అతనికి చూసుకొని. పాపలు ఏం చేస్తున్నారమ్మా? పెద్ద పాపకి మ్యారేజ్ చేసాము 2nd ఇయర్ అయిపోగా. చిన్న పాప ఇప్పుడు 10th అయింది. ఇంటర్ చదివిస్తున్నారా? ఇంటర్ చదివిస్తాం అనుకుని అంతే ఏదో ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తాం అనుకుంటున్నాను. మీ ఇంటికి మొత్తానికి మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్ని సంపాదించింది. మరి సంపాదన ఈ 10-15 వేలు కుటుంబానికి సరిపోద్దమ్మా? మరి చాలట్లేదు, అలాగే ఇచ్చేస్తున్నాం. మరి ఏం చేస్తాము? అతనికి నెలకి ఏం లేదన్నా 3,500 షుగర్ టాబ్లెట్లు అయిపోతాయి, షుగర్ మందులు అయిపోతాయి. ఈ పని కాకుండా, పెయింటింగ్ కాకుండా మీరు ఇంకా ఏమైనా చేస్తారా? అన్ని పనులకి వెళ్తాం. ఇప్పుడు సిమెంట్ పనికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అతనికి అలాగా అయిన నుంచి ఇప్పుడు సిమెంట్ పని కూడా వెళ్తాను. మరి కుటుంబాన్ని పోషించడం కష్టమే కదమ్మా ఇప్పుడు? మరి కష్టమే. మీకు ఏం చేస్తే కొంచెం ఆసరాగా ఉంటుంది? పింఛన్ అతనికి రాలేదు, 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పింఛన్ గురించి ఎందుకులో తిరిగాము. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము, శ్రీకాకుళం. ఏమన్నారు కలెక్టర్ గారు? అక్కడ మీద నుంచి ఆర్డర్ లేదు, మేము ఏం చేస్తాము వస్తే పెడతాం అనుకుని అనేసారు. 4 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తాను, పెన్షన్ రావట్లేదు. ఇప్పుడు ఆయనకు వయసు ఎంత ఉంటుందమ్మా? అతనికి 46 ఇలా ఉంటుంది. కానీ కాల్ తీసేసారు, షుగర్ కాల్ తీస్తున్నారు. కూర్చున్న పని కూడా ఏం చేయలేరా? ఏం చేయలేరు, అలాగే ఇంట్లో ఉండడమే. ఒంట్లో ఏం లేదు, అతను పతలాగా అయిపోయి అన్నారు. ఏడు చేసుకోలేరు. ఆ ప్యాస్టింగ్ కాల్ ఇవన్నీ తెచ్చాం కానీ సెట్ కావట్లేదు. 2 రకాలు తెచ్చాం, సెట్ కావట్లేదు. నడవలేకపోతున్నాడు. అలాగే మంచమేనా సేరి మీద కూర్చోడమే. అమ్మ నీ పేరు? సుస్మిత. ఏ ఊరమ్మ మీది? గోల్డ్ శాసనం. ఈ పని మీకు ఎలాగ అనిపిస్తుందమ్మా? అలాగే వల్ల నా ఊరు ఉండే అమ్మ. మీరు సంతోషమైన ఈ పనితోని? ఈ పని కాకుండా ఇంక ఏమేమి పనులు చేస్తారు మీరు? స్లాబ్ వెళ్తాము, రుయ్యవు కట్టాము. అమ్మ మీకెంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప 10, బాబు 7. అమ్మ నీ పేరు? నా పేరు బాగుంది. ఎండలు ఎలాగున్నాయి ఇప్పుడు? ఎండ బాగా ఉంది. మరి ఈ ఎండల్లో పెయింట్లు వేస్తుంటారు కదా, ఇబ్బంది ఉంటుంది కావాలా? తప్పదు. నిన్న బాగానే ఉంది కానీ మొన్న గట్టి ఎండ పెట్టింది కదా, అప్పుడు మీరు పెయింట్లు వేసినారా? వేస్తున్నాం. మరి అంత ఎండలో పెయింట్లు వేసినప్పుడు ఎలాగ అనిపించింది? మరి అలాగే అనిపిస్తుంది. అబ్బా గుస్సి అనుకుని ఈడి మీద తప్పదు కదా, పూలు చేస్తే పోతుంది. ఇప్పుడు మీరు చాలా ఇంట్లోకి వెళ్తారు, ఆడవాళ్ళు వచ్చినారని చెప్పి చాలా సంతోషిస్తారు, పెయింట్లు వేయించుకుంటారు, బాగానే ఉంటుంది. కొంతమంది ఓనర్లు మాత్రం అలాగ ఉండరు కదా, కొంచెం ఇబ్బంది పెడతారు కదా. అలాగే ఎలాంటివి? ఇంతవరకు మాకు ఇబ్బంది వాళ్ళు పెట్టలేదు, చేయలేదు, వాళ్ళు చెందలేదు, పనులు చేయలేదు అనుకుని అనరు ఎవరు. మీకు కూలి ఇస్తున్నాము, మీరు అంత బాగా వేయడం లేదని చెప్పి ఎవరైనా అన్నారా? మాకు ఎంతవరకు అనలేదు. అందరూ పొద్దు పెయింట్లు వేయలేదు, పెయింట్లు వేయడమే, పొద్దు దోమలేదు దోమమి, పొద్దు ఇల్లు కడగలేదు కడగడమే, పొద్దు మా ఇల్లు షాప్ చేయలేదు చేయలేదు. అవన్నీ కూడా చేస్తారా? మీ వారు ఏం చేస్తారమ్మా? మా ఊరు మేస్త్రి. మేస్త్రి అయితే గట్టిగా సంపాదిస్తారు. అయితే 10 రోజులు వెళ్తే 10 రోజులు వెళ్తారు. ఏం అలాగ వెళ్ళరు? పనులు వెళ్తారు, పనులు లేదు. మరి ఇల్లు. నీకెంతమంది అమ్మ పిల్లలు? ఒక పాపే. పాప పెళ్లి చేసావా? మా అమ్మాయినే తీరింది. చదువుతుందా? పెయింటర్లకి మీ వారు చెప్పారా, మీరు చెప్పారా ఇది? మరి మీరు ఆడలకి ఎందుకు చెప్పారు? ఆడవాళ్ళకంటే వాళ్ళు చేస్తారు బాగా పని కలిసి. ఆడవాళ్ళు అయితే బాగా చేస్తారని. వీళ్ళు ఇంతకుముందు మీకు పరిచయం ఉన్నారా? 2 సార్లు 3 సార్లు వేస్తుండ్రు, బాగా వేస్తాను. వీళ్ళ పని బాగుంటుందా? పని బాగుంటుంది. అంటే కొంచెం కష్టమైన పనే కదా, అంత పెద్ద పెద్ద ఫ్లోర్లు వేసినప్పుడు. అలాగే ఎవరైనా పడిపోవడం కానీ అలాగే జరిగిందా? ఎంతవరకు ఏటారు అంత పనులు లేటు. ఏ పని మీదకి వెళ్ళాము, ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఎంతవరకు అన్నట్టు పనులు లేట్లేదు. మంచిగా పనులు చేసుకుని వచ్చినాము. ఇప్పుడు వరకు ఎక్కడ పనికి వెళ్ళే పేరు తెచ్చినాము, కానీ ఇంతవరకు అయితే ఇంతమంది చేస్తాను కానీ ఇప్పుడు అలాంటివి జరగలేదు. మంచిగా చేసుకుని వచ్చినాం భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు వారికి కెమికల్ పని కదమ్మా ఇది. ఇప్పుడు స్మెల్ దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వేడి ఎక్కువ వచ్చేస్తుంది ఒంటికి. కళ్ళు మంట, గ్యాస్టింగ్ కొడుకు మంట, గ్యాస్టింగ్ మంటలు గట్రా ఎక్కువ వస్తున్నాయి. మీరు ఏ ప్రాంతాలకు వెళ్ళి పని చేస్తారమ్మా? మేము పలాస వారికి వెళ్తున్నాము. ఇటువైపు పలాస వెళ్తారు, ఇటువైపు ఇటు సైడ్ ఇటు ముండ్ల, సాగరనాగము, సోంపేట, కంచిలి ఇవన్నీ వెళ్తాం. బెల్లిపోడ, రంగనీపురము, మా కంచి మండలంలోపు ఇవన్నీ వెళ్తాము. వద్దానం వారికి.
అంటే ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇదేంటమ్మా ఆ మగవాళ్ళు రాకుండా ఆడవాళ్ళు వచ్చే రేట్ అని చెప్పి ఎవరైనా అడిగారా? మాకు ఇంతవరకు ఎవరు అడగలేదు. అంటారా? ఆహా. ఆడవాళ్ళే కానీ మగవాళ్ళకి వేస్తున్నారు మీరు అని చెప్పాను. మీరు పుట్టిలు వేస్తారమ్మా? పెయింటింగ్ ల్యాబ్కి వెళ్తాం కానీ పుట్టి ఎక్కించడానికి వెళ్ళరు. అమ్మ ఇప్పుడు రోజు కూలీకి వెళ్తారు, కాంట్రాక్ట్ కూడా ఒప్పుకుంటారా? ఇంటికి ఒప్పుకుంటాం. ఇప్పుడు ఇలాంటి ఇల్లు ఉందనుకోండి, చిన్న ఇల్లు కదా ఇది, ఇలాంటి ఇల్లు చెయ్యాలంటే మొత్తం పెయింట్లకి ఎంత తీసుకుంటారు మీరు? 10,000. ఇలాంటి ఇంటికి అయితే 10,000, 15,000, 20,000, 30,000. కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎక్కువగా ఎంత తీసుకున్నారు మీరు? ఎక్కడ ఇంతవరకు చేయలేదు కాంట్రాక్ట్ వర్క్లు, చిన్నవి మామూలుగా కానీ పెద్ద చేయలేదు మీరు? 10,000 కూలి పనే చేస్తున్నాం ఎక్కువ. వాళ్ళు పెయింటింగ్ తెచ్చుకుంటే మేము ఇంకా ఇలాగా కూలికి బతుకొప్పుకోయినాము 10,000, 5,000కి. అంటే ఈ టీంకి మీరే లీడర్ అమ్మా? ఈ టీంకి మీరే లీడరా? మేమే అనుకో. అంటే ఈ టీం అంతా నడిపిస్తుంది మీరే. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పని ఉంటే మీరే ఒప్పుకుంటారు. అమ్మ మీరేం చదువుకున్నారమ్మా? ఏం చదువుకోలేదు. పెయింట్లు పేర్లు అడుగుతారు కదమ్మా? పెయింట్ల పేర్లు అంటే మాకు చాట్లు ఇచ్చుంటారు కదా, అవి ఆ లంబర్లు చెప్పుకోవడం. ఆ చాట్లు లంబర్లు చాట్లు ఇచ్చున్నారు కాబట్టి ఆ చాట్లు లంబర్లు చెప్పుకుంటే ఏది కావాలో అదే కోడ్ నెంబర్లు. మరి మీరు రాసి ఇవ్వడం వాళ్ళకి ఏం చేయరా? రాసిస్తాము. మరి మీకు చదువు రాదంటే ఏరే వాళ్ళ చేత రాపిస్తాము. ఎవరైనా ఉంటారంటే ఈ లంబర్లు రాసేయండి అని చెప్తాం. మీకు ఎక్కువగా చాలా మంది దగ్గర వచ్చే సమస్య ఏంటమ్మా? సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి కదా, ఏ పని చేసినా సరే. సమస్యలు అంటే అవి చిన్నవి మామూలుగా, అలా మాకు పనికి వెళ్ళలేదని, అలా మాకు ఇది చేస్తారని, ఏం మాకు వదిలేసి వెళ్ళిపోన్నారని ఇలా అట్లా అంటారు. అంటే మీ వాళ్ళే? మా వాళ్ళే. మరి అప్పుడు మీరు ఏం చేస్తారు? అలా గెలిచి చేయడమేని. అంటే మరి పని ఇవాళ కొంచెం ఉన్నది, మరి నువ్వు రాలేదు, మరి మేమే వెళ్ళాము, మరి మాకే అవుతుంది పని. నువ్వు 2 రోజులు వస్తావు, తర్వాత మేము 2 రోజులు ఆయనకి కొంచెం పెడతాము, తర్వాత నువ్వు వస్తావు అనుకోవడమే. ఇప్పుడు 4 ఉన్నాము, 4 పనులు అయితే 4 మేలగలము. మరి 4కి లేకపోయినప్పుడు ఎదురేసే పనులు అయినప్పుడు. ఈ ఏరియాలో మీకు పని చెప్పాలంటే మీ నెంబర్ ఎక్కువ మందికి తెలియాలి కదా, కాబట్టి మీ నెంబర్ చెప్పండి ఒకసారి. మా నెంబరా? నేను చెప్పలేను. చెప్పలేవా? సరేలే, నీ నెంబర్ నేను తీసుకొని, నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, తీసుకొని నేనే వేస్తాను. ఎవరైనా ఈ ఏరియాలో పని చెప్పాలంటే సుశీలమ్మకి చెప్పండి అని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మా పిల్లలు సుశీలమ్మ? ఏం బాబు పాపల? బాబులు ఏం చేస్తున్నారు? బాబులు పెద్దోడేమో చెన్నైలో ఉన్నాడు, చిన్నోడేమో హ్యాండిక్యాప్. పెద్దోడు ఏం పని చేస్తున్నాడు చెన్నైలో? డ్యూటీ చేసుకుంటాడు కంపెనీలో. పెళ్ళి అయిపోయిందా? 2 పాపలు. ఎంతవరకు చదివించామమ్మా పెద్దోడికి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేసినాడు, ఐటీ చేసినాడు. చిన్నోడికి ఎంతవరకు చదువుకున్నాడు? చిన్నోడేమో చదువుకున్నాడు. అమ్మాయిలకి వర్క్ చేయడానికి ఇక్కడ పెద్దగా వర్క్ ఉండదు, సో ఏదో వర్క్ చేయడానికి ఉండాలి కదా, కాబట్టి అమ్మాయిలకి యాక్చువల్లీ వేసుకుంటారు పైసా, అంటే డబ్బుల కోసం అనేసి, వర్క్ కోసం అంతే. అబ్బాయిలు అంటే ఇప్పుడు నార్మల్ పెయింట్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయిలు చేసుకుంటారు. అదే పుట్టిసి పెట్టాలంటే అమ్మాయిల వల్ల అవ్వదు, మిషన్స్ అవి ఉండాలి. ఇవన్నీ బ్రష్లతో వేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుందని అమ్మాయిలు వచ్చి వేస్తుంటారు. ఇప్పుడు అబ్బాయిలు పెయింట్లు వేయడానికి, ఎందుకంటే ఆ లేడీస్ ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి అబ్బాయిలు పెయింట్లు వేయడానికి నామోషిగా ఫీల్ అవుతారు ఇక్కడ. అలాంటిదేమి ఉండదు. ఇప్పుడు కష్టపడి వర్క్ చేసి పైసలు సంపాదించడానికి నామోషి ఎందుకు? మన వర్క్ మనం చేసుకోవడంలో తప్పేమి ఉండదు కదా. కానీ ఎక్కువగా మరి అబ్బాయిలు ఎందుకు రావడం లేదు ఈ పెయింట్లోకి? అబ్బాయిలు ఎందుకు రావట్లేదు అంటే మనం చెప్తే వస్తారు, కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలకి రోజుకు 1,000 అట్లా పేమెంట్స్ ఇవ్వాలి. అదే అమ్మాయిలకి అనుకో 500, 600 వరకు ఇవ్వచ్చు. ఇవ్వడానికి అవతల సైడ్ పైసలు ఉండవు కాబట్టి సో అట్లా తక్కువ బడ్జెట్తో అయిపోద్దని పెయింట్స్ వేయించుకుని ట్రై చేస్తారు. ఇప్పుడు వీళ్ళు 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కూడా ఎక్కేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు. తక్కువ కాదు, అట్లా తక్కువేం కాదు. అబ్బాయిలు ఏంటంటే కొద్దిగా డ్రెస్సింగ్ స్టైల్ అవి చీరలు గీరలు కట్టుకుని వర్క్ చేస్తుంటారు. అబ్బాయిలు ప్యాంటు షర్ట్స్ వేసుకుని డ్రెస్సులు కొద్దిగా అటు ఇటు అయినప్పుడు కూడా వేరే డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి ఏమంటే అలాంటి డ్రెస్ కోడ్ ఉండదు, విలేజ్ లో వర్క్ అవి చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఏం మీవేనా మేకలు ఇవి? ఓ సూపర్ ఉన్నాయి అసలు. ఇంత మంచి ఊరి పేరు మధుపురం అనేది, ఇంత మంచి ఊరి పేరు. కానీ నేను ఈ ఊరి పేరు ఫస్ట్ మధుపురం అని విన్నాను.
అలాగెందుకు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారంటే మధుపురం అని అంత స్పష్టంగా అంత ఎవరికి పెద్ద చదువుకోవడానికి ఉండదు. మధుపురాన్ని కాస్త మధుపురం అలా మార్చేసింటారు, కానీ యాక్చువల్ మా ఊరి పేరు మధుపురం. చాలా మంచి పేరు మీ ఊరి పేరు. రైట్. మీరు మేకలు పెంచుతున్నారా? మేము యాదవ్స్ కదా. యాదవ్స్. ఈ ఊరు నిండా యాదవ్సేనా? ఊరు మొత్తం మేము యాదవ్స్. ఆడవాళ్ళు ఈ వృత్తిలో స్థిరపడడానికి ప్రధాన కారణం ఏంటో అర్థమైంది కదా. ఆడవాళ్ళకైతే 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇంటిని నడిపే మగాడికి ఆ కూలీ సరిపోదు. మగాళ్ళకైతే రోజుకు 800 నుంచి 1000 రూపాయలు 1200 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రధాన కారణం. ఇదే కాకుండా మగవాళ్ళ కంటే మహిళలే రంగులు వేసే పని బాగా చేస్తారనే నమ్మకం ఈ ప్రాంతంలో ఉంది. ఇంటి ఖర్చులకు పురుషుల సంపాదన సరిపోక పని చేయాలనుకుని పెద్ద పెద్ద పనులకు వెళ్ళలేని మహిళలకు పెయింటింగ్స్ వేయడం సరిగ్గా సరిపోతుంది. నెలంతా కాకపోయినా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు పని ఉంటుంది కాబట్టి ఆదాయం బాగుంటుంది. కూలీలను పెట్టే స్తోమత లేని పేదవాళ్ళు తమ సొంత ఇంటికి సున్నాలు వేసుకోవడం కూడా మామూలే. అందులో ఆడవాళ్ళ పాత్రే అధికం. అలా అలవాటై బయటెళ్ళకు కూడా వెళ్ళడం అలవాటు చేసుకుని ఉండవచ్చు. వెనుకబడిన పేద జిల్లా కాబట్టి శ్రీకాకుళం మహిళలకు మొదటి నుంచి కష్టపడడం అలవాటే. కాబట్టి ఈ ప్రాంతవాసులకు ఈ పని అలవాటుగా మారిందనుకోవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి ఏడంటే ఇప్పుడు పని వచ్చి వాళ్ళకి ఇప్పుడు దేశాల దుక్కెళ్ళినా ఆడపిల్లలు పెయింటింగ్ వేయడం ఇవన్నీ మగోళ్ళు వేయరు. మగోళ్ళు వేసేటప్పుడు ఇలా పార పట్టుకుని గట్టు ఏదో మంచి పెద్ద పెద్ద పనులు ఉంటే ఇలా సీకులు ఉప్పుకోవడము, రోడ్లు గీట్లు పొలం పని, ఇలా బళ్ళు వదిలిన బళ్ళు టాగటవి. అంతేగాని ఆ మగపిల్లలు వెళ్ళి పెయింటింగ్ అంటే ఎక్కడ మన ఈ మొక్కను ఎక్కడ వేయరు. ఏంది మగోళ్ళు వేయడానికి ఏమో నామోషి అవుతారా? నామోషి కాదు, అది మనకు అలవాట్లేదు. పూలకు పట్టి ఉంటుంది. పూలకైనా చెప్పలా ఆడదానికి ఏమో పెయింటింగ్ వేస్తారా 400 ఉంటుంది. మగోడికి ఇప్పుడు ఏదో ఒక దుక్కి వెళ్ళాడంటే అటు పొద్దుకి 1000 రూపాయలు లేదంటే 1200, 900, 800 తెచ్చుకుంటాడు. ఆడపిల్లకి 400 ఇస్తారా, 400 మనకి కెట్టదు. ఇప్పుడు మేమేమో ఈ గత్త మేసమా పేడ మోసమ్మ పొలంకి ఇప్పుడు మాకు ఒక 500, 600, 700 మాకు కెట్టింది. మనం ఇప్పుడు వెళ్తాం ఇంటికాడ పడుకుంటాం. ఆ ఆడపిల్లల రకం మనం తెల్లారి నుంచి సాయంత్రం వరకు అది వేస్తాం, మనకు ఆ డబ్బులు వాళ్ళకి కెడుతుంది అనమాట. అంతే తేడా, మరి ఇంకా అందులో ఇది లేదు. ఇది విలేజ్ వ్యాన్ స్టోరీ. ఎవరూ చూపని కథనాలను, ఎవరూ చూపని జీవితాలను మాత్రమే మీ ముందుకు తీసుకురావడం విలేజ్ వ్యాన్ లక్ష్యం. విలేజ్ వ్యాన్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని మిత్రులు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు సహకరిస్తేనే ఇంత మంచి జీవితాలను, ఇంత మంచి కథనాలను మీకు అందించగలను. ఉంటా మరి. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ. సౌండ్